దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. అస్సాం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, బీహార్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, రాజస్థాన్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో కుంభవృష్టి వానలతో నదులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో వానలకు కొండచర్యలు విరుగుపడుతున్నాయి. దీంతో రవాణా మార్గాలు స్తంభించి జనజీవనం అస్తవ్యస్తమైంది. అస్సాంలో 24 లక్షల మందిపై వరదల ప్రభావం చూపుతోంది. మహారాష్ట్రలోని ఠాణేలో ఓ రిసార్ట్లో వరద నీరు వచ్చి పర్యాటకులను భయభ్రాంతులకు గురిచేసింది. గోవాలోని పాలి జలపాతం సందర్శనకు వెళ్లిన పర్యాటకులు వరదల కారణంగా అక్కడే చిక్కుకున్నారు. అస్సాంలో బ్రహ్మపుత్ర నదితో పాటు పలు ప్రధాన నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. మొత్తం 29 జిల్లాల్లోని 24 లక్షల మంది ప్రజలపై వరదలు ప్రభావం చూపుతున్నాయి. ధుబ్రీ, కాచర్, దరాంగ్ వంటి జిల్లాల్లో అధిక శాతం ప్రజలు నీటిలోనే తీవ్ర అవస్థలు పడుతున్నారు. తుఫాను, వరదలు, కొండచర్యలు విరుగుపడటం కారణంగా ఇప్పటివరకు 70 మంది చనిపోయారని అధికార వర్గాలు తెలిపాయి. కాజీరంగా జాతీయ పార్కులో వరదల కారణంగా ఇప్పటివరకు 129 జంతువులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ను వరదలు ముంచెత్తాయి. కుషీనగర్, బలరాంపూర్, సరస్వతి జిల్లాలు నీట మునిగాయి. రాష్ట్రంలోని నదులన్నీ ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. గోరఖ్పూర్, బహ్రేచ్, గోండా, బస్తీ, సంత్ కబీర్ నగర్ వంటి జిల్లాల్లో కొద్ది రోజులు భారీ వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ శాఖ ప్రకటించింది. అటు బీహార్, పశ్చిమ బెంగాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి.